యాక్టర్ శివాజీ ఇలాకంటే చాలామందికి ఆ మధ్య సామాన్లు అంటూ మహిళల వస్త్రధారణ మీద మాట్లాడి వివాదాస్పదమైన శివాజీ అంటేనే చాలామందికి తెలుస్తుంది. ఆ శివాజీ ఆ తర్వాత నోరు జారినందుకు క్షమాపణలు చెప్పుకుని వివాదం నుంచి బయటపడక తప్పని పరిస్థితి వచ్చింది. అంతకుముందు రాజకీయంగా కూడా ఈ శివాజీ చాలా రకాలుగా హల్చల్ చేశారు. అనేక రకాల కామెంట్స్ చేయడమే కాకుండా కొత్త కొత్త కథలు అల్లుతూ ఎప్పుడూ వార్తల్లో ఉండే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే ఆయన గరుడ పురాణం శివాజీగా కూడా గుర్తింపు పొందారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గరుడ పురాణం నడుస్తుందంటూ ఆయన చిత్రీకరించినటువంటి తీరు చాలామందికి ఆశ్చర్యాన్ని, హాస్యాన్ని కలిగించింది. అలాంటి శివాజీ తాజాగా అమరావతి గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అమరావతి రాజధాని అభివృద్ధి అవుతుంది, అమరావతి అనేక రకాలుగా దేశానికే ఒక మార్గదర్శనంగా మారుతుంది, ఇలాంటి మాటలు చాలామంది నోట నుంచి వింటున్నాం. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు అయితే అమరావతిని ఒక ప్రపంచ స్థాయి రాజధానిగా చేస్తాం అని 2015 నుంచి చెప్తున్నారు. పుష్కరకాలం దాటుతున్నా ఇంకా అలాంటి రూపు షేపు వచ్చిన ఆనవాళ్లు కనిపించట్లేదు. మరో 3 ఏళ్లలో ఖచ్చితంగా అమరావతి తొలి దశ పూర్తవుతుంది అనే మాటల్ని 3 ఏళ్లుగా చెప్తున్నారు. ఇప్పుడు కూడా 3 ఏళ్ల మాటకే కట్టుబడి సాగుతున్నారు. అదంతా పక్కన పెడితే దుబాయ్ ఇప్పుడు అనేక రకాలుగా ఇక్కట్లో ఉంది కాబట్టి, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా మధ్య సాగుతున్నటువంటి యుద్ధం కారణంగా దుబాయ్లో జరుగుతున్నటువంటి దాడులతో ఆ నగరం తన ప్రతిష్టతను కోల్పోయిందని, ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అమరావతి మరో దుబాయ్ను మించిన నగరం అవుతుందని శివాజీ వ్యాఖ్యానించారు. చాలా విస్మయకరంగా ఇలాంటి కామెంట్స్ ఉంటాయి. దుబాయ్కి అమరావతికి పోల్చడానికి, అసలు పోలికకి ఎక్కడైనా పొంతనుందా? ఏదైనా సంబంధం ఉందా? ఏమాత్రమైన వివేకం ఉన్నటువంటి వాళ్ళు అలాంటి ప్రయత్నం చేస్తారా అని చాలామందే మాట్లాడుతున్నారు. కానీ శివాజీ ఇలాంటి కామెంట్స్ చేయడం ద్వారా, ఈ తీరున ప్రచారంలో ఉండడం ద్వారా తన గురించి నలుగురు మాట్లాడుకోవాలి అనే ఒక లక్ష్యానికి వచ్చినట్టుగా స్పష్టంగా భావించాల్సి ఉంటుంది. అంతకుముందు గరుడ పురాణం కథలు చెప్పిన, దాని తర్వాత సామాన్లంటూ మహిళల్ని కించపరిచిన, తాజాగా దుబాయ్ అమరావతి దాదాపు ఒక్కటే అన్నట్టుగా, అమరావతి భూమధ్యరేఖకు అత్యంత సమీపంలో ఉన్న విలువైన నగరంగా, ఇలాంటి చాలా చాలా విషయాలు చెప్పే ప్రయత్నం చేయడం ద్వారా తన ప్రచారాన్ని, తన పేరుని నలుగురిలో నానేలా చేసుకునే లక్ష్యంతో ఆయన ఉన్నట్టుగా స్పష్టమవుతుంది. అయితే శివాజీ ఈ కామెంట్ చేయడం వెనుక చాలా పెద్ద లక్ష్యం ఉన్నట్టుగా భావించాల్సి ఉంటుంది. తొలుత శివాజీ లాంటి వాళ్ళు ఈ మాటలు చెప్తే చాలామంది నవ్వుకుంటారు, ఇతడింతే, ఇలాంటి ప్రచారం కోసం చేస్తున్నటువంటి కామెంట్స్ మాత్రమే అని లైట్ తీసుకుంటారు. కానీ ఆ తర్వాత క్రమంగా అదే వాదనను సోషల్ మీడియాలో తీసుకొస్తారు, ఆ తర్వాత ప్రధాన స్రవంతి మీడియాలోకి తెస్తారు, తర్వాత నేరుగా నాయకులే మాట్లాడతారు. ఇదొక అంచెల వారీగా జరిగేటువంటి వ్యవహారం. క్రమంగా ప్రజల్ని మెప్పించే ప్రయత్నం, ప్రజలు ఓహో నిజమే కదా అనుకునేటువంటి దిశలో మళ్లించే యత్నంగా దీన్ని చూడాల్సి ఉంటుంది. హైదరాబాద్ చంద్రబాబు మధ్య ఉన్నటువంటి బంధం గురించి ఎలా అయితే ఒక సెక్షన్ని, ఒక తరాన్ని నమ్మించడంలో ఆ వర్గం విజయవంతమయ్యిందో, ఇప్పుడు అమరావతి కూడా దుబాయ్ని మించబోతుంది, దుబాయ్కి ప్రత్యామ్నాయంగా మారబోతుంది, దుబాయ్కి ధీటుగా నిలుస్తుంది అనేటువంటి ఒక కొత్త కథని, ఒక కొత్త నెరేషన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే మొదలైనట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. ఇది కేవలం శివాజీతో ఆగిపోతుందని, శివాజీ ఏదో యథాలాపంగా మాట్లాడేశారని అనుకోవడానికి లేదు. ఇది ఒక లక్ష్యపూరితంగా తొలుత శివాజీ లాంటి వాళ్ళు మాట్లాడితే దాన్ని మరికొందరు అందిపుచ్చుకుని క్రమంగా ఇది జనాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు, జనాల్ని ఒప్పించే ప్రయత్నం చేస్తారు. అవును నిజమే కదా, దుబాయ్కి ధీటుగా అమరావతి డెవలప్ అవుతుంది కదా అనేటువంటి ఒక అభిప్రాయాన్ని కొంతమందిలోనైనా కలిగించే ప్రయత్నానికి సిద్ధమవుతున్నట్టుగా భావించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రయత్నాలు, ఇలాంటి ప్రచార జిమ్మిక్కులు, ఇలాంటి జనాన్ని నచ్చజెప్పి ప్రచారంతో మభ్యపెట్టే ప్రయత్నాలు ఎల్లకాలం నడిచేనా, ఎప్పుడు అదే సాగేనా, జనం ఎంత మేరకు నమ్మేను, ఇలాంటి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అయితే అలాంటి నెరేషన్ తీసుకురావడం ద్వారా ఒక అభిప్రాయాన్ని క్రియేట్ చేసే ప్రయత్నం అయితే మొదలైందని మాత్రం చెప్పొచ్చు. అయితే ఇదే అభిప్రాయం జనాల్లో ఎంత మేరకు ముద్ర వేయగలుగుతుంది, ఎంత మేరకు నమ్మించగలుగుతుంది, ఎలా జనాన్ని ఒప్పించగలుగుతుంది అన్నదే ప్రస్తుతానికి ప్రశ్న. గరుడ పురాణం లాంటి కథలు పూర్తిగా గాలిలో తేలిపోయాయి. ఇప్పుడు దుబాయ్ అమరావతి వ్యవహారం కూడా అలానే అవుతుందా, కాకుంటే నిజంగా జనాల్లో ఈ ప్రయత్నం గట్టిగా నాటుకుంటుందా?
చూడాల్సినటువంటి అంశం. ఏమైనా ఇది ఒక ఆసక్తికర వ్యవహారంగా చూడాల్సి ఉంటుంది. శివాజీ ఒకప్పుడు సినిమాల్లో హీరోగా చేయొచ్చు, కానీ ఇప్పుడు పొలిటికల్గా కామెడీ తరహా వ్యవహారాన్ని తెర మీదకు తెస్తున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది.